కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నాణానికి బొమ్మ బొరుసులుగా ఉన్నాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఆస్తులు అక్రమ సంపాదనపై చర్చకు సిద్ధం అంటూ కాంగ్రెస్ పై సవాల్ విసిరారాయన. హస్తం పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందన్న బండి సంజయ్ అక్రమ సంపాదన ఉపయోగించి తనపై గెలిచే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మరి నువ్వు పెద్ద నీ కుటుంబంలో అవినీతి పార్టీ మీది, ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా అప్పుడప్పుడు కొంతమంది నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నా మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మీరు శుద్ధపూస్తలు అయితే, మీరు ఏం అవినీతి అక్రమాలు పాల్పడలేదంటే మీరు సిబిఐకి లేఖ రాయండి. చలో నేను కూడా లేఖ రాస్తా. మన ఆస్తి పాస్తుల మీద, మన అక్రమ సంపాదన మీద, బినామీ ఆస్తుల మీద చర్చకు మీరు సిద్ధమా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? నా మీద ఆరోపణలు అక్కడక్కడ ఆరోపణలు చేసే నాయకులారా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? రాయండి, సిబిఐకి లేఖ రాయండి. లేకుంటే రాష్ట్రంలో సిట్టింగ్ చేస్తూ విచారణకు సిద్ధం కండి. సిగ్గుండాలే మాట్లాడినప్పుడు ఏది పడితే అది ఆరోపిస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీలు బరిదగించి మాట్లాడుతున్నారు. సేమ్ గతంలో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకు ఎట్లా మాట్లాడిరో సేమ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు అదే భాష మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైరీ పార్టీ, అది డేట్ అయిపోయింది. అది మనమైనా మందు కొనుక్కుంటే రోగం వస్తే మందు కొనుక్కుంటే దాని మీద ఎక్స్పైరీ డేట్ చూస్తాం. మనం చూసి ఎక్స్పైరీ అయితే తీసుకుపోయి చెత్తబుట్లో పడేస్తాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. అందుకే దాన్ని తీసుకుపోయి ఇలా బంగాళాఖాతంలో పక్కా కలిపేస్తారు. కాంగ్రెస్ పార్టీ డేట్ అవుట్డేట్ కేసు అయిపోయింది, దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీది 54 సంవత్సరాలు దేశాన్ని పాలించి మొత్తం నాశనం చేసింది. కాబట్టి ఇక మీ అవినీతి అక్రమాలు చాలు, దేశాన్ని ఉద్ధరించింది చాలు. కాబట్టి మీరు వద్దని చెప్పి అలా ప్రజలు చీదర్చుకునే పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ.